గురువుగారు 9 రోజులు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారు ఒక మహిళ రూపంలోనే దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏంటి? అమ్మవారు అంటేనే మహిళ కాబట్టి ఏదైనా ఈ ప్రపంచంలో శంకరాచార్యులు వారు చెప్పినట్టు శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, పరమాత్మ అంతటా నిండి ఉంటాడు, జడంగా ఉంటాడు, ఆయనకేమీ పట్టదు. కానీ ఆయన ఉన్నాడు అనే ఉనికి మనకి తెలియాలి అంటే అమ్మవారు ఉంటేనే మనకి ఆ శివుడు అనేటటువంటి వాడు తెలుస్తాడు. అమ్మ లేకపోతే ఆ పరమాత్మ జడంగా కనిపిస్తాడు. ఎవరికి? ఆయన జడం కాదు, మనకి జడంగా కనిపిస్తాడు. అంటే ఏమీ కదలకుండా ఉన్న వస్తువు పోయింది అంటాం, అదే లేచి తిరుగుతూ ఉంటే జీవం ఉంది అంటాం. ఆ పోయింది అనేటటువంటి స్థితం కాకుండా చైతన్యమయంగా తిరుగుతూ మాట్లాడుతూ అనేక ప్రకృతి కార్యక్రమాలు చేస్తూ ప్రవహిస్తూ ఎప్పటికప్పుడు మార్పులతో ఉండేటటువంటిది ప్రకృతి. అమ్మవారి యొక్క స్వరూపము ప్రకృతి ఎప్పుడూ మార్పులు చెందుతూ ఉంటుంది. 9 రకాలుగా మార్పులు చెందుతుంది. మొట్టమొదటిది పరమాత్మ స్వరూపంలో వచ్చే సంకల్ప మార్పు. అక్కడి నుంచి ఆకాశము అనేటటువంటిది ఉద్భవించింది, మొత్తం స్పేస్, ఈ స్పేస్ అంతా కూడా వచ్చింది. ఇదంతా రెండో మార్పు. మూడో మార్పు అందులోంచి వచ్చినటువంటి వాయువు. నాలుగో మార్పు అందులోంచి వచ్చిన అగ్ని. ఐదో మార్పు అందులో వచ్చిన జలము. ఆరో మార్పు అక్కడి నుంచి వచ్చినటువంటి పృథివీ. ఏడో మార్పు ఆ పృథివీలోంచి వచ్చినటువంటి చెట్లు. ఎనిమిదో మార్పు అందులో వచ్చినటువంటి ఓషధులు. ఈ ఓషధుల నుంచి పితృమాతృగర్భరూపంగా బయటికి వచ్చేటువంటి శిశువు యొక్క ఇది 9. ఈ మొత్తము దశలన్నీ కూడా 9 అని చెప్తారు. కాబట్టి నవమాసాలు కన్నారు అని ఈ 9ని కడుపులో ఉండేటువంటి పిల్లవాడికి, జీవానికి, ఉత్పత్తికి అన్నిటికీ గుర్తుగా చెప్తారు. ఆ తల్లి కూడా 9గా మారుతూ వచ్చి పూర్తిగా ఈ రాక్షసులందరి యొక్క బాధల్ని తీసి జీవాన్ని నిలబెడుతుంది. అందుకనే ఈ తల్లిని బతుకమ్మ అని పిలుస్తారు. అలాగే ప్రాణేశ్వరి అనేటటువంటి మాటతోటి కూడా ఆ అమ్మవారిని మనం అందరం కొలవడం ఉంది. ప్రాణస్వరూపంగా ఆ తల్లిని మనం తీసుకుంటాం. అందుకని ఇన్ని రకాలైనటువంటి రూపాల్లో ఆ తల్లి వచ్చి